సింగపూర్ టౌన్‌షిప్. ఇది హైదరాబాద్ ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి 30 మినిట్స్ జర్నీ అండి. అండ్ దాంతో పాటు వరంగల్ హైవేకి వెళ్ళే వాళ్ళకి ఇది బాగా నియర్ బై డిస్టెన్స్ అనమాట. ఇంకా ఏంటి అనంటే ఈ టౌన్‌షిప్‌లో మనకి జిమ్ అవైలబిలిటీ ఉంటుంది. టెంపుల్ ఉంది. దాంతో పాటు మనకి గ్రోసరీస్ ఏమన్నా కావాలంటే కిచెన్ ఎసెన్షియల్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా దాంతో పాటు పాల ప్యాకెట్లు, మనకి రెడీమేడ్ చపాతీలు, పరోటాలు ఇవన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. మరి హెల్త్ బాగోపోతే అంటే జనరల్ ఫిజిషియన్ కూడా ఉన్నారండి. మీరు కన్సల్ట్ అవ్వచ్చు వాళ్ళని. దాంతోపాటు సమోసాలు, పునుగులు, ఈవినింగ్ టైమ్ స్నాక్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు కర్రీస్ పాయింట్, బిర్యానీ కూడా అవైలబుల్‌గా ఉంటుందన్నమాట. దాంతోపాటు దూద్ పేడ, మనకి డిఫరెంట్ స్వీట్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందండి వాతావరణం. సిటీకి ఎవరైతే దూరంగా ఉండాలి అని అనుకుంటున్నారో ఈ టౌన్‌షిప్‌లో ఉండొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మెయింటెనెన్సే మరి 2000 అంట చూడండి. అందులోనూ 18 ఇయర్స్ అయిపోతుంది కట్టివి. అయినా సరే 2000 మెయింటెనెన్స్ అంటే బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారనే కదా అర్థం. చాలా బాగుంటుందండి వెదర్ అనేది ఇక్కడ. అండ్ చెట్లు బాగా పెంచుతారు. పూల మొక్కలైతే ఎన్ని ఉంటాయోనండి. ఎవరైనా వాళ్ళ బ్లాక్ ముందు ముగ్గేసుకుంటే ఆ ముగ్గు మీద పూలు పడితే ఎంత బాగుండిద్ది చూడండి. చాలామంది పూలు డెకరేట్ చేసుకుంటారు కదా, కానీ చెట్టు మీద దించి కొన్ని బ్లాకుల్లో ఆ ముగ్గు మీద పూలు పడతాయన్నమాట. చాలా చక్కగా ఉంటుంది చూడడానికి. ఇంకా పారిజాతం చెట్లు అయితే చాలా ఎక్కువ అండి ఇక్కడ. చాలా అంటే చాలా ఉంటాయి. దాంతోపాటు మనకి చాలా ఫ్రూట్స్ మొక్కలు కూడా అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. ఎండాకాలంలో అయితే బాగుంటుంది ఇక్కడ. ఏ కాలంలో అన్నా బాగుంటుందిలే కానీ కాస్త ఎండాకాలంలో కాస్త చెట్లు అవి ఉంటాయి కదా, కొంచెం ఆహ్లాదంగా ఉంటుందన్నమాట. ఇక్కడ కొంతమంది ఫ్లాట్స్ తీసుకొని పీజీ ఓనర్స్ పీజీలు కూడా మెయింటైన్ చేస్తారండి. ఇంకా పర్సన్‌కి 3750 ఛార్జ్ చేస్తారు. అండ్ సూపర్ మార్కెట్ కూడా కొన్ని ఫ్లాట్స్‌లో వాళ్ళ ఫ్లాట్‌ని సూపర్ మార్కెట్ కింద మార్చుకుంటారు. అండ్ దాంతోపాటు బిజినెస్ చేసేవాళ్ళు టైలరింగ్ బిజినెస్ చేస్తారు. అండ్ ఈ పీజీల్లో ఉండే వాళ్ళకి సెల్ఫ్ కుకింగ్ వాళ్ళకి వాళ్ళే వండి పెడతారు. పర్ హెడ్ 3000 అలా తీసుకుంటారనమాట మంత్‌కి. సో వాళ్ళే కుకింగ్ చేసిస్తారు. వీళ్ళేం కుకింగ్ చేసుకొని అవసరం లేదు. ఇంకా పీజీ ఓనర్లు ఎవరైతే రెంట్‌కి తీసుకున్నారో వాళ్ళే వీళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారండి. కొన్ని పీజీ ఓనర్స్ అయితే ఏసీలు ప్రొవైడ్ చేస్తారు. కొంతమంది పీజీ ఓనర్స్ అయితే కూలర్ ప్రొవైడ్ చేస్తారు. సో దానికి ఛార్జ్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా ఉంటుంది. సో ఇక్కడైతే మనకి చాలా అంటే చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అండి. చాలామంది సిటీల్లో ఎవరైతే ఎంప్లాయ్మెంట్ చేసుకుంటున్నారో వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారనమాట. ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్. నేను జస్ట్ విజిట్ చేయడానికి వెళ్ళానమాట. 3 BHK చాలా అంటే చాలా విశాలంగా ఉందన్నమాట. జస్ట్ మనం పీజీలాగే ఉండొచ్చు. కాకపోతే పీజీలు కొంచెం విశాలంగా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే విశాలంగా ఉంటాయి. ఇంకా మనం ఎవరైనా ఫ్రెండ్స్తో ఉంటే అయితే బాగుండిద్ది ఇక్కడ. ఎందుకంటే మళ్ళీ అలోన్గా ఉన్నట్టు ఉంటుందన్నమాట. ఇంకా అదిగోండి పీజీలో ప్రొవైడ్ చేసినట్టు 2 బెడ్స్ ఎవరి వాష్రూమ్ వాళ్ళకి. అండ్ దాంతోపాటు ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ కూడా ఇస్తారండి వీళ్ళు. మంజీరా వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది. ఫిల్టర్ కూడా పెట్టుకోవచ్చు. మా ఫ్రెండ్ ఏదో కుకింగ్ చేసేసుకుంటుంది మరి. రైసును బెండకాయ కూర వండుతుందంట. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. సింగపూర్ టౌన్‌షిప్ అయితే చాలా బాగుంటుంది. అది మీకు చూపించాను.